పరమేశ, ఆ బాలుడు గణేశుడే. పార్వతీమాతకు తమకు పుత్రుడు. అతన్ని మీరు బ్రతికించాలి పరమేశ. లేకుంటే పార్వతీదేవి సంహారాన్ని ఆపదు ప్రభు. ఆ ఉద్దండ బాలకుణ్ణి వధించడం నా ఉద్దేశం కాదు. అతడి భయానక యుద్ధ ధోరణిని అంతం చేయడం అవసరమైంది. నాకు తెలుసు గణేశుడు శక్తిరూపిణి పార్వతికి పుత్రుడని. అతడు పునర్జీవితుడు కావలసిందే. ఈ శుభకార్యం తమరే చెయ్యాలి పరమేశ. మన అందరి కోరిక బాలగణేశుడు పునర్జీవితుడవ్వాలి. అందుకే ఈ కార్యం మనమంతా కలిసి చేద్దాం. ఆరంభం శ్రీ మహావిష్ణువు చేస్తారు. నేనేం చెయ్యాలి పరమేశ్వర? తమరు ఉత్తర దిశగా వెళ్లాల్సి ఉంటుంది. అటుగా వెళుతూ తమరికి మార్గంలో మొదట ఏ ప్రాణి కనబడితే దాని శిరస్సు ఖండించి తీసుకురండి. ఏదో ఒక అమాయక ప్రాణి శిరస్సా? తక్కినది తమరు ఆలోచించుకోండి. ఏ అమాయక ప్రాణికి కూడా అన్యాయం జరగకూడదు. అలాగే ప్రయత్నిస్తాను. ఉత్తర దిశగా వెళుతున్నప్పుడు తమరికి మార్గంలో మొదట ఏ ప్రాణి కనబడితే దాని శిరస్సు ఖండించి తీసుకురండి. ఇదే కదా మొదటి ప్రాణి. పాపం, దీని మస్తకమా? ఈ ఏనుగు ఐరావతం. ఇది నిర్దోషి కాదు. దీనికి శాపముంది. ఇది స్వర్గం నుంచి భూలోకానికి వెళ్ళగొట్టబడింది. దీని మస్తకం బాలగణేశుడికి ఉపయోగపడుతుంది. శ్రీ మహావిష్ణువు చరణాలకు ఐరావతం ప్రణామాలు ఆచరిస్తోంది. తమరు నన్ను ఉద్ధరించారు. నాకు శాప విమోచనమైంది ప్రభు. నీ శాప వ్యవధి పూర్తయిపోయింది ఐరావతమా. విధి విధానంలో ఒక్కొక్క క్షణము గణనతో ముడిపడి ఉంది. పరమేశ్వరుని ద్వారా గణేశుని శిరస్సు ఖండించడం, ఆయన యొక్క ఆదేశానుసారం నేనిలా ఉత్తర దిశగా వెళ్ళి నీ తల తెగవేయడం, ఇదంతా యాదృచ్ఛికం కాదు. ఇదొక నిశ్చిత కార్యక్రమం. కాలగణనము, కర్మఫలానుసారంగా జరిగినటువంటిదే. వెళ్ళు, స్వర్గానికి వెళ్ళు. తమరి కృప వల్ల నాకు మళ్ళీ స్వర్గంలో స్థానం లభిస్తోంది ప్రభు. వెళ్ళు, స్వర్గానికి వెళ్ళు. నేను కూడా కైలాసం వెళ్ళాలి. పితాశ్రీకి ప్రణామం చెయ్యి.
గణేశుడు గజాననుడయ్యాడు. గణేశ గజాననుడికి గణేశ గజాననుడికి గణేశ గజాననుడికి. పార్వతి, నీ కోరిక ఒకటి తీరిపోయింది, ఇంకొకటి మిగిలి ఉంది. దాన్ని కూడా పూర్తి చేయండి స్వామి. సరే, నేటి నుంచి మన గజానన గణేశుడికి దేవతల్లో ప్రప్రథమంగా పూజలు అందుతాయి. అటువంటి అధికారాన్ని ప్రసాదిస్తున్నాను. గజానన గణేశుడికి పూజ చేయకుండా ఎవరైనా సరే మరే ఇతర దేవతనైనా పూజిస్తే ఆ పూజలను దేవతలు స్వీకరించరు. అందుచేత గజానన గణేశుడే సర్వప్రథమ పూజనీయ దేవుడుగా పేరొందుతాడు. అవశ్యం సర్వప్రథమ పూజనీయ దేవుడు గణేశుడే అవుతాడు. ప్రథమ పూజలందుకునే శ్రీ గజాననుడికి జయము. శ్రీ గణేశాయ నమః. పుత్ర గజానన, ఇక నీవు దేవతలందరికీ పూజ్యుడువైనావు. అందుచేత నేనిలా ప్రకటిస్తున్నాను. ఎవరైతే నీకు సింధూరం సమర్పిస్తారో, చందనము పుష్పాదులతో నిన్ను సదా పూజిస్తారో, వారి సకల విఘ్నాలు నాశనమవుతాయి. జయము సిద్ధి వినాయక. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పుత్రా గజానన, నీవు భాద్రపద శుక్లపక్షపు చతుర్థి దినాన జన్మించావు. అందుచేత ఆ దినం గణేశ చతుర్థి పేరుతో ప్రసిద్ధమవుతుంది. ఆ దినము నిన్ను పూజించేటటువంటి భక్తులందరికీ మంగళప్రదం కాగలదు. గణేశ గజానునికి భక్తవత్సలుడు శివునికి గౌరీపుత్రుడు గజానన గణేశుడికి जय जय गौरी पुत्र गणेश, जय जय गौरी पुत्र गणेश, जय जय गौरी पुत्र गणेश, जय जय गौरी पुत्र गणेश. మా తొలి పూజలనందుకొనే ఓ పరమహితైషి వినాయక, మా తొలి పూజలనందుకొనే ఓ పరమహితైషి వినాయక. జయ జయ గౌరీ పుత్ర గణేశ, జయ జయ గౌరీ పుత్ర గణేశ. విశాలకాయ మూషిక వాహన ప్రియముగ గుండ్రాళ్లను భక్షింతువు. జయము చతుర్భుజాష్ట వినాయకో లంబోదరో గణనాయక. కలుగును ఇలలోనే శుభములు అన్నీ, కలుగును ఇలలో శుభములు అన్ని బ్రోతువుగా మమ్మే. జయ జయ గౌరీ పుత్ర గణేశ, జయ జయ గౌరీ పుత్ర గణేశ. వక్రతుండము కలిగిన వాడవు, మంగళమూర్తివి భయభంజనుడవు. వరములు కురిపించే ఓ దాత, సౌభాగ్యాలకు భాగ్య విధాత. కర్తవు నీవే, హర్తవు నీవే. కర్తవు నీవే, హర్తవు నీవే, ఎల్లరి తిరుమలకు. జయ జయ గౌరీ పుత్ర గణేశ, జయ జయ గౌరీ పుత్ర గణేశ.
వినాయక ఓ సుఖకర్త జగతిని పాలించే దుఃఖహర్త కార్యములో కారణము నీవే శుభగుణము సామర్థ్యము నీవే ముల్లోకాలలో ఎందరు ఉన్నా ముల్లోకాల ఎందరూ ఉన్న దేవుడవీవే జయ జయ గౌరీ పుత్ర గణేశ 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 మా తొలి పూజలనందుకొనే ఓ పరమహితేశి వినాయక మా తొలి పూజలనందుకొనే ఓ పరమహితైషి వినాయక జయ జయ గౌరీ పుత్ర గణేశ 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 అదే సమయంలో యావత్ ప్రపంచంలోనూ శ్రీ గణేశుడికి పూజలు జరగసాగాయి. మొత్తం ఆర్యావర్తంలో సిద్ధి వినాయకుడైన సుఖకర్త దుఃఖహర్తకు దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఈ విధంగా భాద్రపద శుక్ల చతుర్థి నాటి నుంచి గణేశుడు దేవతలకు మానవులకు పూజ్యుడయ్యాడు. ఈ సంతోష సమయంలో అతడు తనకు అగ్రజుడైన కార్తికేయుణ్ణైతే కలుసుకున్నాడు. కానీ యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల క్రమాన్ని ఒక వింత సత్యంగా చూడగలిగాడు. స్వామి స్వామి ఏమిటిలా నిద్రపోతున్నారు మీరు? వినండి, ఇదేమిటి ఈ యోగ నిద్ర? నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి స్వామి. స్వామి నారాయణ 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 లక్ష్మీ నారాయణ నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణు మాతా లక్ష్మీదేవి నారదుని ప్రణామం స్వీకరించండి. రా నారదా, మంచి సమయానికి వచ్చావు. మాత, ఇంతకు మునుపెప్పుడైనా చెడ్డ సమయానికి వచ్చానా? నారదా, నీవు మాటకారితనం గలవాడివే. నా అభిప్రాయం ఏమిటంటే, ఈ సమయంలో నాకు నీతో పని వచ్చింది. మాత, నేను సదా తమ సేవకై వేచి ఉన్నాను. కానీ నేడు తమరు ఉద్విగ్నంగా కనపడుతున్నారెందుకో? అంతా కుశలంగానే ఉంది కదా? ఈ సంపూర్ణ జగత్తుకే కుశలం కోరేవారికి అమంగళం ఎలా కలుగుతుంది? కానీ ఇప్పుడు నీ రాక వల్ల లాభం ఏమిటంటే, నీవు నాకు సహాయం చేయగలుగుతావు. ఎలాంటి సహాయం మాత? నేను మీ నారాయణుల వారిని ఎంతోసేపటి నుంచి పిలుస్తున్నాను, కానీ పలకరే. నాకు నా పిలుపుకే సమాధానం రాకపోతే నీకు నీ ప్రశ్నకు సమాధానం లభించే ప్రసక్తే లేదనుకో. తమరు ప్రభువుని మెల్లగా పిలిచి ఉంటారేమో మాత. నన్ను గర్జించమన్నావా? 3 లోకాలకు వినబడేంత గట్టిగా? ఎల్లప్పుడూ పిలిచినట్టే పిలుస్తూ ఉన్నాను, సదా వినబడుతుంది. కానీ నేడు మాటిమాటికి పిలిచినా యోగనిద్రను వీడటమే లేదు. తమకు ప్రభువు ఆయన యోగనిద్ర అపరిచితాలు కావు కదా మాత. వీరు జాగ్రత్తావస్థలో కూడా నిద్రపోతూ ఉంటారు, నిద్రావస్థలోనేమో మేలుకునే ఉంటారు. మనకేమీ తెలియదు వీరెప్పుడు యోగమాయలో లీనమవుతారో, ఎప్పుడు విముక్తులవుతారో. కానీ ప్రభువు పిలుపు వినితీరాలి. ప్రభువు ఎవరి పిలుపును అలక్ష్యం చేయరు. మరి తమరి పిలుపు ఆయనకు అతి సన్నిహితం కదా, దాన్నెందుకు వినిపించుకోరు అని. నారాయణ నారాయణ. లక్ష్మీదేవి, నారదుడు నిజమే చెప్తున్నాడు. నా ఊహ నిజమైతే తమరు యోగమాయలో లీనమై భవిష్యత్తులోని ఏదో దృశ్యాన్ని తిలకిస్తున్నారు. అంతేనా ప్రభు? ఉత్తమం, అత్యుత్తమం నారదా. నీ ఊహలు అనుమానాలు కూడా అన్నీ నిజమే. దయచేసి కాస్త చెప్పండి, భవిష్యత్తులోని ఏ దృశ్యం తిలకిస్తున్నారు? నేను గణేశుడు కార్తికేయుల క్రీడలను లీలలను ప్రత్యక్ష రూపంలో తిలకించాను. ఎంతో కాలంగా వారి లీలలతో కైలాసమే కాదు, మొత్తం ప్రపంచమే మారుమ్రోగుతోంది. చూసి చెప్పిన పిమ్మట
ఇక ఏమాలోచిస్తున్నారు ప్రభు? ప్రభు, తమరిలా ఆలోచనలో నిమగ్నులవడం మరొక నిజాన్ని తెలుపుతోంది. తమరు భవిష్యత్తులో జరగబోయే సంఘటన గురించి యోచిస్తున్నారని, అది శుభము సుఖప్రదము కానిదని. నా ఊహ నిజమేనా ప్రభు? ఎల్లప్పుడూ నీ ఊహ నిజం కాజాలదు నారదా. అయినా కూడా ఎల్లప్పుడూ మేము అవుననే స్థితిలో ఉండజాలము. మాత, తమరు భర్తపక్షంలో ఈ విధంగా నవ్వుతూ నన్ను నిరుత్సాహపరచడం ఉచితమేనా? నా ఊహే గనక నిజమైనా కూడా భక్తవత్సలుడు అవుననే అనబోరు. ఇది ఉచితమా మాత? చూడు నారదా, విషయం గంభీరం. నేను ఆలోచించేది కలయికతో బాటే వియోగము, హర్షంతో బాటే విషాదము రెండూ కలిసి ఉంటాయెందుకు? క్షమించండి ప్రభు, తమరు సుదర్శన చక్రం తిప్పినట్టుగానే అనేక మార్లు చర్చను విషయాన్ని కూడా తిప్పేస్తూ ఉంటారు. ప్రభు, తమరు చర్చిస్తున్నదేమో గణేశ కార్తికేయుల గురించి, కానీ ఈ కలయిక వియోగం హర్ష విషాదాల విషయం ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ రెండింటికి సంబంధం లేదు కదా. ఉన్నా మనం చేయగలిగినదేముంది? విధి విధానాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు నారదా. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా సరే మేము కేవలం ఒక సామాన్య సత్యం గురించి చెప్తున్నాము. సామాన్య సత్యమా? నారాయణ నారాయణ, నారాయణుడికి సామాన్య సత్యమా?